ఆయన లేపినందుకు ఆయన కోపడ్లా, భయపడ్డందుకు కోపడ్డాడు. నీ వల్ల కాలేదా, నన్ను లేపు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానో తెలుసా అలా మాట ఎందుకు వాడాడో. ఆ తుఫాను బీభత్సం చూసి అది అణిగిపోయినా కూడా ఇలా దడ తగ్గలేదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలించి ఊరుకుండమని చెప్పి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచిన తర్వాత, ఎందుకంటే సాగు గోతులోకి పోయి వచ్చినట్టుంది వాళ్ళకి. అయిపోయాం. అయినా వాళ్ళు ఈతగాళ్ళు కదా, పడితే మాత్రం ఏమండి ఈదుకుంటా ఏదో పక్కకి చేరతారు. అలాంటి అంత సీనియర్స్ అయి ఉండి ఈతగాళ్ళు అయి ఉండి కూడా అంటే సమస్యలను సముద్రం మీదకి వెళ్ళాం కానీ ఇంత ప్రచండమైన అల్లలు ఎప్పుడూ చూడలేదు ప్రభా. కొన్నిసార్లు మనకు అనుభవాలు నేర్పడానికి యేసయ్య ధోనిలోకి వచ్చినాక లైఫ్లో ఎప్పుడూ చూడని అనుభవాలు తగులుతాయి. దేవునికి స్తోత్రం. లైఫ్లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి. ఆ అనుభవాల తీవ్రత ఎలా ఉంటుందంటే అది సమస్య పోయిన తర్వాత కూడా దడదగదు. ఒక పీడకల గన్నోడికి కల పోయినా కూడా గుండె కొట్టుకున్నట్టు మన జీవితంలో కొన్నిసార్లు మనకి ఎదురయ్యే ఆ షాకులు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి అంతకుముందు కనీ విని ఎరగని వ్యవహారం కాబట్టి అంత కంగుదింది వాళ్ళు, లేకపోతే వాళ్ళు లెక్క చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో చూడాల, వాళ్ళు అలాంటి అలల్ని అలాంటి పెద్ద తుఫాను చూడాల వాళ్ళు. అలాంటిది వచ్చింది వాళ్ళకి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుఫాన్ ఎంత పెద్దదైనా దానికంటే గొప్పవాడు నీ ధోనిలో ఉన్నాడని నువ్వు ఎరగాలి. యేసయ్య గొప్పతనం నీకు తెలియాలంటే గొప్ప తుఫానే కొట్టాలి. ఏంద్రా నీ తుఫాను ధోని దాటిపోవా నువ్వు అనొద్దు. దాని సంగతి తెలుసుకున్న దాకా నేను ఆడే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు నా ప్రసంగానికి. ఈ పదం వాడిన దగ్గర 2 విషయాలు మాట్లాడాడు. ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదవండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించు వాడను. అక్కడ 2 మాటలు మాట్లాడాడు. ఒక సౌకర్యం ఉందండి చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఉంది. చిన్న బిడ్డను మనం ఎదురెత్తుకున్నాం అనుకు, ఇట్లా కొద్దిగా నా అవతారం చూపించాయా, ఇట్లా ఎదురెత్తుకున్నాం అనుకో, ఈ 2 చేతులు వాడి మీద పెట్టాల్సి వచ్చింది, ఆమె మీద పెట్టాల్సి వచ్చింది. బిడ్డను ఇట్లా ఎత్తుకున్నప్పుడు 2 చేతులు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది. ఏదన్నా కాసేపు కూసేపు అట్లా ఎత్తుకొని అది బిడ్డ లైన్లో ఉన్నప్పుడు, ఒకవేళ బిడ్డ ఆదమరిచి ఉంటే భుజం మీద మోపుకొని 2 చేతులు పెట్టాల్సిందే. అయితే చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఏంటంటే, బిడ్డను చంకకి కట్టుకొని ఫైట్ కూడా చేయొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా మీకు? ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం ఎట్ట చేసింది? బిడ్డని ఒక సైడ్కి కట్టుకొని, అలాగే చాలా పోరాటాలు, స్త్రీలు చేసిన పోరాటాల్లో బిడ్డని చంక కట్టుకొని పోరాడారు యుద్ధాల్లో. చంకకి కట్టేసుకుంటే, వాడికి ఒక కాలు అటు ఒక కాలు ఇటేసి చంక కట్టేసుకుంటే ఇక గొడవ ఉండదు. ఈ 2 చేతులతో పూర్తిగా పనిచేయవచ్చు. అర్థమైందా? వాడి మీదికి దాడికి వచ్చే శత్రువుని 2 చేతులా ఎదిరించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 విధాలుగా కనపడుతున్నాడు. ఒకటి, ఎత్తుకునేవాడిని నేను అన్నాడంటే నీ నాన్నని నేనే, నీ తండ్రిని నేనే అని. చంకనెత్తుకుని వాడిని అంటే ఆడ మనిషి చంకనెత్తుకుంటుంది, మీ అమ్మను కూడా నేనేనమ్మా అంటాడు. మీ అమ్మ నేనే, మీ అయ్యా నేనే. నాకు అమ్మ లేదు అయ్య లేదని ఏడవద్దు, నీకు తల్లి నేనే తండ్రి నేనే అంటాడు ఆయన. ఆ అర్థం ఒకటి. రెండవది ఏంటంటే, ఎత్తికొనుచు రక్షించువాడను. చంకనెత్తుకొని రక్షించుట అంటే మన మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను మన మీదకి రాకుండా అడ్డగించడానికి మనల్ని చంకలో పెట్టుకుని ఉపద్రవాలను అడ్డగిస్తాడు. మన పక్షముగా మనల్ని చంక కట్టుకొని మన పక్షంగా పోరాడుతూ ఉంటాడు.
అలాగున మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మన మీదకి జరిగేటువంటి సాతాను దాడుల్లో మనం తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు నిండు హృదయంతో వింటున్నారా లేకపోతే క్యాజువల్గా తీసుకుంటున్నారా? అసలు ఈ మాటలు మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో అది మీ ఇష్టం. ఈ మాటలు తీవ్రంగా తీసుకుంటే బోల్డ్ అంత ఆదరణ. కానీ వాస్తవాలు ఇవి, నేను కల్పించినవి కాదు, వాస్తవాలు నేను రాసినవి కాదు, గ్రంథం దేవుడు రాయించినటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే, నువ్వు ఎందుకు భయపడుచున్నావు, మీరెందుకు భయపడుచున్నారు? పాయింట్ అవుట్ చేశాడు, ప్రశ్నించాడు. నీవు ఇంకా నమ్మిక లేకున్నావా? ఇది కదా నీ స్థానం అని చూపించాడు గ్రంథంలో. ఇన్ని విధాలుగా నేను నీకు తోడై ఉంటే యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడవనని వాగ్దానం చేసి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తే మనం నమ్మం వాగ్దానాల్ని. వాగ్దానాలు తీసుకెళ్ళి బావిలో వేస్తాం. మనం వాగ్దానం బావిలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. లోతైన బావిల్లో తీసుకెళ్ళి వేయకూడదు వాగ్దానాలు. వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి. వాగ్దానం అంటే ప్రామిస్, మాట. ఒట్టు పెట్టాడు, ఒట్టు అన్నాడు. నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థన చేయి. నాకు ఒట్టు పెట్టావుగా నువ్వు అని అడుగు. నాకు ఒట్టు పెట్టావే, ఒట్టు అన్నావే, నెరవేర్చమన్నాడు. కోప్పడాడు, నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట తప్పడు నా దేవుడు, మాట తప్పడు నా దేవుడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారో ఒప్పుకోండి. విశ్వాసం బలహీనపడింది అన్నయ్య, ఒప్పుకోవాలి. లేదు భయమే లేదా అన్నయ్య? భయమే లేదా? అట్లయితే విశ్వాసం కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. మరి ఇంకే కాదన్నయ్య, కొన్ని అట్లా జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అరే మళ్ళీ జ్ఞాపకాలు అంటావు, బాధ అంటావు. వదిలే. ఈ మాట తీసుకొని భయపెట్టిన దాన్ని గద్దించి ముందు అది నిమ్మళపరిచి సమాధానం ఇచ్చి ఆ తర్వాత అడుగుతున్నాడే, ఇన్ని కార్యాలు చూసి ఇంకా నమ్మకం లేకుండా ఉన్నా, ఇంకా విశ్వాసం లేకుండా. భలే పనే విశ్వాసం లేకపోవటం ఏంటి? అసలు బోల్డ్ అంత విశ్వాసం. మరి అట్లేదు ఎందుకు భయపడ్డా? భయపడటం అంటే మామూలుగా భయం, మరి మామూలుగా భయం రాదురా బాబు. భయం, విశ్వాసం ఉంటే భయం ఉండదు. నా దేవుడున్నాడు అంటావు, నా దేవుడు ఉన్నాడంటావు, నా దేవుడు చూస్తాడంటావు, నా దేవుడు కార్యం చేస్తాడంటావు. నాకేమీ భయం లేదు. నా తండ్రి కదిలేంత వరకు, లేచేంత వరకు, కార్యం చేసేంత వరకు నేను ఆయన పాదాలే పట్టుకుంటా, ఆయనకే మొర్ర పెడతా. ఆయన నా జీవితాన్ని కట్టేంత వరకు, నిలబెట్టేంత వరకు, నాకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నా తండ్రిని గోజాడుకుంటా, మొర్ర పెట్టుకుంటా. చెయ్యి, ఆ పని చెయ్యి. ఆయన లేపినందుకు ఆయన కోపడ్లా, భయపడ్డందుకు కోపడ్డాడు. నీ వల్ల కాలేదా, నన్ను లేపు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానో తెలుసా? అసలు ఆ మాట ఎందుకు వాడాడో, ఆ తుఫాను బీభత్సం చూసి అది అణిగిపోయినా కూడా వీళ్ళకి దడ తగ్గలేదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మళించి ఊరుకుండమని చెప్పి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచిన తర్వాత, ఎందుకంటే సాగు గోతులోకి పోయి వచ్చినట్టుంది వాళ్ళకి. అయిపోయాం. అయినా వాళ్ళు ఈతగాళ్ళు కదా, పడితే మాత్రం ఏమండి ఈదుకుంటా ఏదో పక్కకి చేరతారు. అలాంటి అంత సీనియర్స్ అయి ఉండి, ఈతగాళ్ళు అయి ఉండి కూడా, అంటే సమస్యలను సార్లు సముద్రం మీదకి వెళ్ళాం కానీ ఇంత ప్రచండమైన అలలు ఎప్పుడూ చూడలేదు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియులారా, కొన్నిసార్లు మనకు అనుభవాలు నేర్పడానికి యేసయ్య ధోనిలోకి వచ్చినాక లైఫ్లో ఎప్పుడూ చూడని అనుభవాలు తగులుతాయి. దేవునికి స్తోత్రం. లైఫ్లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి. ఆ అనుభవాల తీవ్రత ఎలా ఉంటుందంటే అది సమస్య పోయిన తర్వాత కూడా దడ తగ్గదు. ఒక పీడకల అన్నోడికి కల పోయినా కూడా గుండె కొట్టుకున్నట్టు దేవునికి స్తోత్రం. మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే ఆ షాకులు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి అంతకుముందు కనీ విని ఎరగని వ్యవహారం కాబట్టి అంత కంగుదింది వాళ్ళు, లేకపోతే వాళ్ళు లెక్క చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో చూడలే వాళ్ళు అలాంటి అలల్ని, అలాంటి పెద్ద తుఫాన్ని చూడలే వాళ్ళు. అలాంటిది వచ్చింది వాళ్ళకి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుఫాన్ ఎంత పెద్దదైనా దానికంటే గొప్పవాడు నీ ధోనిలో ఉన్నాడని నువ్వు ఎరగాలి. యేసయ్య గొప్పతనం నీకు తెలియాలంటే గొప్ప తుఫానే కొట్టాలి. ఏంద్రన్నా నీ తుఫాను ధోని దాటిపోవా నువ్వు అనొద్దు. దాని సంగతి తేల్చుకున్నదాకా నేను ఆడే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు నా ప్రసంగానికి. స్టాండ్ వేసి తొక్కుతాను ఇప్పుడు. అక్కడే దొక్కుతా సైకిల్. మీకు బాగా ఎక్కిందాకా అక్కడే దొక్కుతా సైకిల్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలంటే గొప్ప తుఫాన్లే కొట్టాలి. పెద్ద తుఫాను అన్నాడు అక్కడ. పెద్ద తుఫాను కొట్టింది, దానికంటే పెద్దోడు దోనిలో కూర్చున్నాడు అన్నాడు, ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి తుఫాన్ లేచింది అనుకో, లెక్క చేస్తారా? తుఫాన్ అలా లేచి పడింది అనుకో, యేసుప్రభుకి వెళ్ళి చూసి, తుఫాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక ఎంత తుఫాన్ లేచినా అది పెద్దగా కనపడదు. ఎగరవే ఎగురు. ఒక తొక్కేవాడు ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, యేసయ్య ఎంత గొప్పోడో నీకు అర్థం కావాలంటే ఏం తగలాలి నీకు? చిన్న చిన్నయా ధోని మీద ఎలాంటి అలలు తగలాలి? పెద్ద తుఫాన్లే కొట్టాలి. అప్పుడు ఆయన ఎంత గొప్పోడు, ఎలాంటి తుఫాన్లోంచి నిన్ను తప్పించగలడో, నీ బ్రతుకు ధోని నడిపించగలడో నీకు అర్థమైద్ది.